స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్తుంది గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. దగ్గరగా ఆమె చెప్దాం. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేస్తున్నాను. మరొక నూతనమైన పునరుద్ధాన దినం ప్రభు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునామములో నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మీ గిన్నెలు ఆయన నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో మనకు ఆనందాన్ని కలిగించే వాటిని ఎప్పుడు కూడా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనిషి సర్వసాధారణంగా దేనికోసం అండి? లోకములో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని వెతుకుతూ దాన్ని మాత్రమే నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇక్కడ గిన్నె అంటే అర్థం ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. ఎవరైతే దేవుని కాపరిగా చేసుకుని వారి జీవితాల్లో దేవునికి ఎప్పుడైతే ప్రప్రథమమైన స్థానం ఇస్తారో వారి గిన్నెలు ఎప్పుడు కూడా నిండి పొర్లి పొంగే అనుభవంలోనికి వాళ్ళు వెళ్తారు. ఎవరైతే దేవుని కాపరిగా పెట్టుకోరో వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వారి గిన్నెలు నింపబడవు. ఒకసారి ఒక విధవరాలు జీవితంలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దైవజనుడు ఏమడిగాడు? నీ ఇంట్లో ఏమున్నాయి? నీ ఇంట్లో ఏమున్నాయో ప్రజలండి, నీ ఇంట్లో ఏమున్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకో. నీ దగ్గరున్న ఆ కొంచెము నూనెని ఏం చేయమన్నాడు? ప్రతి ఒక్క పాత్రలో వాటిని నింపమన్నాడు. ఎప్పుడైతే నింపమన్నాడో ఆ ప్రాంతంలో ఆ కరువు పోయేంత వరకు ఆ పాత్రలో ఉన్న నూనె ఏమవుతా ఉందండి? ఉబుకుతూనే ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొంగి పొరులుతూనే ఉంది, తరగట్లేదు. ఆమె అవసరాలన్నీ కూడా ఆ యొక్క నూనె ద్వారా కుటుంబం ఏమవుతా ఉంది? కరువు కాలంలో పోషింపబడతా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద నీవు ఆనుకొని జీవిస్తావో ఆయన కొదువ లేకుండా నీ గిన్నెలను దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కావలసినవన్నీ కూడా మన యేసయ్య మనకు తప్పకుండా ఇచ్చే దేవుడండి. ఎవరైతే క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతారో, ఆయన స్వభావంలోనికి ఎప్పుడైతే మనము మార్చబడతామో దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడంటే దీవెనకరంగా మారుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలండి. ఏమంటాడండి? మీరు నా గొర్రెలు కాదు గనుక మీరు నన్ను ఏం చేయట్లేదు. ఏమంటున్నాడండి? మీరు నా గొర్రెలు కాదు గనుక మీరు ఏం చేయట్లేదు, నన్ను నమ్మటం. కింద వచ్చినోడు ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తండ్రి నామమందు విశ్వాసముంచి ఆయన గురించి సాక్ష్యము విని ఆ సాక్ష్య ప్రకారం వారి జీవితాలను ఎవరైతే కట్టుకుంటారో దేవుడు తనను ప్రేమించే వారిపై కుమ్మరించే ఆశీర్వాదము, ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి.
ఈరోజు నువ్వు నిజముగా దేవుని స్వరాన్ని వినే గొర్రెవైతే, దేవుని స్వరాన్ని వినే చెవులు నీకు గాని ఉన్నట్లయితే నువ్వెప్పుడు కూడా సమృద్ధిలోనికి వస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్కిండ్లను విప్పి పట్ట జాలని విస్తారమైన దీవెనలను సైన్యములకు అధిపత్యకు యెహోవా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటిలో సమృద్ధి ఉండాలంటే, నీ గృహములో సమృద్ధి ఉండాలంటే, నీ రాబడి అంతటిలో నువ్వు దేవునికి ఏం చేయాలి? 10వ భాగాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడండి? నాకు ఇచ్చి శోధించండి. మనం చాలాసార్లు ఏమంటామంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకునని ప్రభువు చెప్పాడు కదా. జీవితకాలం ఏం చేస్తారు? జలగా ఎప్పుడు కూడా ఇమ్ము ఇమ్ము అని అంటదంట. మనం ఎప్పుడు కూడా ప్రభువు నుండి తీసుకునే వారముగానే ఉండకూడదు, కానీ ఇచ్చే వారముగా మనము మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయుడి మీకు ఇయ్యబడును, అనిషి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మీ ఒడిలో కొలుస్తానంటున్నాడు ప్రభు. ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు ఇక్కడ శరీర సంబంధమైన కానుకల గురించి దేవుడు చెప్పడం లేదు, కానీ నీ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే కానుకగా ఇస్తావో నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. కొంతమంది ఆదివారం మాత్రమే హృదయాన్ని ఇస్తారు. తక్కిన 6 రోజులు ఏమైపోతారు? వాళ్ళ హృదయం ఎటెటో తిరుగుతూ ఉంటుంది. లోక సంబంధమైన విషయాలతో వారి హృదయాలు నింపబడతా ఉంటాయి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నీ గిన్నె నిండి పొరలాలంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దినము కూడా చాలా ప్రాముఖ్యమైంది. 7 దినాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ఏ ఒక్క దినమైన నువ్వు దేవుని నుండి దూరం అయిపోతే అపవాది నీ గృహంలో వచ్చి చేరి నీకేం చేస్తాడంటే సమాధానము లేకుండా, నా మందిరములో ఆహారం ఉండునట్లు. హన్న మందిరాన్ని ప్రేమించి విడవక మందిరములోనే తన జీవితాన్ని సమర్పించుకుంది, గడుపుతా ఉంది. తన చేసిన ప్రార్థన, తాను దేవునితో కలిగి ఉన్న సహవాసము దేవుడు తన కొరతను తీర్చలేదా? తీర్చాడండి. ఈరోజు నీ కొరతలన్నీ తీర్చబడాలంటే నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా కుమ్మరించాలి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. విలాపవాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది, 682వ పేజీ. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఇంకా నువ్వు ఎందుకయ్యా బ్రతికున్నావంటే ఆయన ఎవరని చెప్తున్నాడంటే భక్తుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలిచి ఉంది గనుక మనం ఇంకా బ్రతికున్నాము. మన క్రియలు కాదండి, మనం చేసే పనులు బట్టి కాదు, మనలో ఎంత మాత్రం కూడా ఏ అర్హత మనకు లేదు. ఎందుకయ్యా మనం ఇంకా సజీవముగా ఈ భూమి మీద నిలిచి ఉన్నామంటే ఆయన వాత్సల్యత గొప్పది. ఆయన ప్రేమ మన ఎడల ఎంత గొప్పదిగా ఉందో ఒక్కసారి గమనించండి. ఆ వాత్సల్య పూర్ణుడైన దేవుని నువ్వు ఆనుకోవాలి. నువ్వు ఆయన మీద ఆనుకుంటే నీ గిన్నె నిండి పొంగిపోతుంది. 108వ కీర్తన 4వ వచనం కూడా చదువుదాం. 108వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది,
నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నదని చెప్పి దావీదు దేవుని యొక్క ఉదారతను గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా విస్తారమైనది. ఆ కృప కలిగిన యేసయ్య నీ ఎడల చూపిస్తున్న ఆ దయను బట్టి, ఆ వాత్సల్యతను బట్టి, ఆ కరుణను బట్టి నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా నువ్వేం చేయాలంటే ఆ కృపను ఇంకా అధికము చేసుకునేవాడుగా ఉండాలి. మన జీవితంలో ప్రతి రంగాన్ని దేవుడు ఒక చక్కని విధానంలో నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఆయన లోబి కాదు. లోబి అంటే అర్థం ఏంటి? లోబి అంటే అర్థం ఏంటండి? లోబి అంటే ఏంటి? నిస్వార్థపూరితమైన వ్యక్తి అన్నమాట, స్వార్థము లేనివాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగానే ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, తల్లి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది? చిన్న కొడుకునంటే బాగా ప్రేమిస్తుంది. తండ్రి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు? కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. పుట్టింది కూడా ఇద్దరు ఒకే కడుపులో నుంచే, కానీ చూపించే ప్రేమలో ఏమున్నాయి? వ్యత్యాసం ఉన్నది. కానీ నా దేవుని ప్రేమలో ఎప్పుడు కూడా వ్యత్యాసం అనేది ఉండదు. కొంతమంది మంచి చేస్తే బాగా పొగుడుతారు, కానీ ఏదైనా చేయరాని పని చేశాడు అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? జీవితకాలం అంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళని కించపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒకే దృష్టితో చూసే దేవుడు. ఈరోజు ఆయన నమ్ముకున్నావు, నువ్వు ఎందుకని ఇంకా నీ దృష్టి మారడం లేదు? నీ మాటలు ఎందుకని మారలేకపోతా ఉన్నాయి? అందుకే కాబోలు నీ గిన్నె నిండి పొంగి పొరలలేకపోతా ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఒక వృత్తాంతాన్ని రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను దేవునికి మహిమ కలుగునుగాక. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున. ఈరోజు నువ్వు భూమి మీద ఒక 10 రూపాయలు సంపాదించుకుంటున్నావంటే నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు ఎంత మాత్రం కూడా కాదు. మనలో కార్య సాధకమైన యేసుక్రీస్తు శక్తిని బట్టి ఈరోజు కోటాను కోట్ల రూపాయలు కలిగిన వ్యక్తులు ఎంతో మంది కడుపారా భోజనము చేయని వారు చాలా మంది ఉన్నారు. కంటి నిండా నిద్ర పోని వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు నీవు నేను సజీవముగా ఆయన మందిరములో మనం గడపగలుగుతున్నామంటే మన శక్తి ఎంత మాత్రము కూడా కాదని సంగతి నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని నువ్వు అడిగితేనంట ఆయన ఊహించు వాటికంటే అత్యధికముగా నీ అవసరతలన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా తాత్కాలికమైనవి కాదండి, తాత్కాలికమైన విషయాలకే పరిమితమయ్యేవి కావు. క్రీస్తులో మనం ఉప్పొంగే ఆనందాన్ని, ప్రేమను, శాంతిని, ఆయన రాజ్యములో శాశ్వతమైన ఫలాలను మనం ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 కూడా చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తును ద్వేషించిన సాతాను ఈరోజు లోకంలో ఏం చేస్తాడు తెలుసా? దైవ ఆశీర్వాదాలతో నింపబడాల్సిన ప్రతి కుటుంబములో వాడు జ్వరబడి
ఆ నింపబడవలసిన ఆ గిన్నెలన్నింటిని ఏం చేస్తున్నాడు వాడు? ఖాళీ చేసేస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో చాలా వెనకబడిపోయిన స్థితిలో కనబడతా ఉన్నారు. సాతానుగాడండి వాడి శత్రువైన అనుచరులను వాడు ప్రతి నిత్యము కూడా మన చుట్టూ వాడు ఏం చేస్తాడు తెలుసా? పొంచి ఉంటాడు. వాడికి ఎప్పుడు కూడా నువ్వు భయపడేవాడవగా ఉండకూడదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనం దేవుని దగ్గరికి రాలేదండి. యేసు ప్రభువు నమ్ముకుంటే చక్కగా జీవితం బాగుంటుంది, అన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి, ఏ బాధ బందీ ఉండదని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. అలా ఎవరైనా వచ్చారా? రాలేదు కదండి. క్రైస్తవ జీవితంలో ప్రతి నిత్యము ఒడిదుడుకులు అనేవి మన జీవితంలో ఉంటాయి. అయితే దేవుని వాక్యము మీద ఎవరైతే ఆనుకొని నిలబడతారో, ఆయన అంటున్నాడు కదా, మంచి పదార్థములతో నేను మిమ్మను పోషిస్తాను అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చదువుకున్న మాటలు కూడా అవే జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఏమని చెప్తున్నాడండి? లోకము మిమ్మల్ని ద్వేషించినడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు తెలుసుకోవాలి. మీరు లోక సంబంధులైనడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రత్యేకపరుచుకున్న మనము అన్ని విషయాల్లో కూడా మనం ఎలా కనబడాలి? దేవునికి ప్రత్యేకమైన వారుగా కనబడాలి. నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి, నీ వేషధారణ ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు వేసుకునే బట్టలు ప్రత్యేకంగా ఉండాలి. అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుణ్ణి చూపించగలగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. పేరుకేమో క్రైస్తవుడుగా ధరించుకున్నావు, కానీ చేసే వేషాలన్నీ కూడా లోకానుసారంగా ఉన్నాయి అనుకోండి, నీ గిన్నె ఎప్పుడు కూడా నిండి అదనమాట. ఎందుకంటే లోకం మనల్ని చూస్తుంది. హల్లెలూయా. లోకం మనల్ని గమనిస్తూ ఉంది. ఈరోజు అపవాది ఎక్కడ దొరుకుతావో అని ప్రతి నిమిషం వాడు వెతుకుతూ ఉన్నాడు. మన లోక సంబంధం కాదు, లోక ఆచారాలు మనలో ఉండకూడదు, లోక పద్ధతులు మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని నేను కాదు చెప్పేది, వాక్యం చాలా స్పష్టంగా అందుచేతనే లోకం అంట మిమ్మల్ని ద్వేషిస్తూ ఉందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తాం. ఈరోజు నీకు అవమానాలు, నీ నిందలు, నీ అవమానాలు ఇవన్నీ ఎందుకు ఎదురవుతున్నాయంటే నీవు లోకములో ప్రత్యేకించబడ్డావు గనుక. ప్రత్యేకించని వారికి ఏ అవమానాలు ఉండవండి. ప్రత్యేకించబడిన వాడికి ఏ భక్తి ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, సంఘ సహవాసం అనేది ఉండదు. ఏదో వారానికి ఒక్కసారి అలా ముఖం చూపించేసి వెళ్ళిపోతారు కొంతమంది. అది కాదు భక్తి అంటే. నీ గిన్నెలు నిండి పొరలాలంటే నీవు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్పు చెందాలి. రెండవది ఏంటంటే ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆదికాండము 40వ అధ్యాయము 11వ వచనం. మొట్టమొదటి గిన్నె ఏంటంటే ఫరో గిన్నె. రాసుకునేవారు రాసుకోండి. మొట్టమొదటి గిన్నె ఏంటి? ఫరో గిన్నె. 11వ వచనం 40వ అధ్యాయం. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కలలో అతనితో వివరించెను. ప్రియమైన వారులారా, ఫరో గిన్నె దేనితో నింపబడి ఉందంటే ఐగుప్తు యొక్క సుఖాలతో ఇది నింపబడి ఉన్నది. ఈ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపపు దాస్యానికి, లోక దాస్యానికి ఇది సాదృశ్యంగా కనబడతా ఉంది. పాపపు యొక్క దాస్యం. ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితనని తన కలను అతనితో చెప్పాను. ఈరోజు ప్రియమైన వారులారా, చాలా మంది ఆత్మీయ జీవితాలలో ఇంకా పాపపు లోకములతో వారి గిన్నెలు నింపబడుతున్నట్లుగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలైన మన గిన్నెలు
లోక సంబంధమైన ఆశలతో, పాప సంబంధమైన శరీర కోరికలు మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. నేను ఇందాకే చెప్పాను కదా, దేవుడు మనల్ని లోకములో నుండి ప్రత్యేకించుకున్న తర్వాత నీలో ఉన్న శరీర కోరికలన్నీ కూడా ఏమవ్వాలి? చంపబడాలి, పాతి పెట్టబడాలి. ఎప్పుడైతే నీలో ఉన్న శరీర కోరికలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన విధి విధానాలు ఎప్పుడైతే చచ్చిపోతాయో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అంటాడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొంగి పొరలి పారును అంటున్నాడు. లోక సంబంధమైనవి ఇంకా మనలో చావకుండా, శరీర కోరికలు మనం చంపుకోకుండా మన గిన్నెలు నింపబడాలంటే నింపబడవు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, చెమట వచ్చి సంపాదిస్తున్నావు, కానీ ఎందుకని చిరిగిన సంచిలో వేసినట్లు అయిపోతుందని అంటే, ఇదిగో ఇంకా ఎక్కడో ఒక మూల పాపము అనేది దాగి ఉందేమో, అది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోనివ్వకుండా అడ్డుపడుతుందేమో. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, నీ గిన్నె నిండి పొంగి పొరలాలంటే నీవు ఆ పాపమును విడిచిపెట్టాలి. రెండవ గిన్నె ఏంటంటే యోసేపు గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే సహోదర ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆదికాండము 44వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 44. యోసేపు ఆ మనుషుల గోనెలో పట్టినంత వాటి నింపి ఎవరి రూకలు వారికి గోనె మూతులో పెట్టుమనియు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు తన సహోదరులను ఎంతగా ప్రేమించువాడై ఉన్నాడో ఈ యొక్క వృత్తాంతము మనకు బాగా తెలుస్తాం. అసలు యోసేపు జీవితం మనకు బాగా తెలుసు. అన్నలందరూ కూడా ఏం చేశారంటే ద్వేషంతో, అసూయతో, వీడు ఎప్పుడు చూసినా కూడా కలనంటాడు, ఎప్పుడు చూసినా మన తండ్రికి మన మీద చెడ్డ సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాడు, వాడే మంచి పేరు కొట్టేస్తున్నాడు, మనందరిని కూడా ఏం చేస్తున్నాడు, తక్కువ చేస్తున్నాడని చెప్పి సొంత కడుపును పుట్టిన అన్నలే యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకోవడమే కాదు, తనను తీసుకువెళ్ళి ఒక గుంటలో పడేశారు. ఆ దారిన పోతున్న ఒక ఐగుప్తుడు ఏం చేశాడంటే దాన్ని ఆయన కొనుక్కొని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశాడు, జైల్లో పడేశాడు. ఇలా యోసేపు జీవితం ప్రారంభమైంది. కానీ దేవుని మహాకృప చూడండి, యోసేపు యొక్క అన్నదమ్ములు విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం తనని విడిచిపెట్టలేదండి. ఆ జైలులో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. యోసేపుకున్న ఒక గొప్ప తలాంటి ఏంటంటే కలలకు అర్థం చెప్పే తలాంతి. ఆ తలాంతే తనను బయటకు తీసుకొచ్చింది, ఐగుప్తు దేశంలో ప్రధానిగా నిలబెట్టింది. ఇక్కడ వరకు మనకు బాగా తెలిసిన విషయం. ఇప్పుడు ఏమైందంటే యోసేపు యొక్క అన్నదమ్ముల ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు సంభవించింది. ఆహారం లేదు, తినడానికి ఆహారం లేదు. భయంకరమైన పట్టణం అంతా కూడా కరువుతో నింపబడిన ఆ సమయంలో ఇప్పుడు సహోదరులు ఏం చేస్తున్నారంటే యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపుకు అవకాశం ఉందండి, చేతిలో అధికారం ఉంది, ఆయన చెప్పిందే వేదవాక్కు. కానీ అక్కడ తన అధికారాన్ని ఏం చేయట్లేదు, ఉపయోగించలేదండి. ఎక్కడ కూడా రవ్వంత ద్వేషాన్ని తన ముఖములో చూపించట్లేదండి. సహోదరమైన ప్రేమ నిలువర పట్టణానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఈరోజు సహోదర ప్రేమ ఉందా నీకు? అక్కకి చెల్లి మీద ప్రేమ ఉండదు, చెల్లికి అక్క మీద ప్రేమ. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రేమ అనేది కరువైపోతా ఉంది. మీరు 42వ అధ్యాయం 25వ వచనం కూడా చదివితే 42:25, మరియు యోసేపు వారి గోనెను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములను వారికి ఇచ్చుటకు ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల చూసారండి, వారు కొనుక్కోవడానికి వచ్చారు, వారి డబ్బులు తీసుకోవట్లేదు.
వారి యొక్క డబ్బులు వారి యొక్క గోనె సంచులోనే పెట్టి మూటగట్టి ఏం చేస్తున్నాడు? ప్రయాణము కొరకు కావలసినవన్నీ కూడా యోసేపు వారి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. 48:20 వచనం, 48:20 కూడా చదవండి. 48:20. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిము కంటెను ఎఫ్రాయిమును ముందుగా ఉంచిన దేవునికి స్తోత్రం కలుగును. చూసారండి ఎంత ప్రేమ! ఈరోజు ఈ ప్రేమ నీలో ఉందా? నీ గిన్నెలు నింపబడాలంటే నీ సహోదరుని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ఒకవేళ అన్నదమ్ములుగా మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నారేమో. అనేక సంవత్సరాల నుండి అదే ద్వేషాన్ని చూపిస్తున్న విధానంలో నువ్వు ఉన్నట్లయితే నీ గిన్నెలు ఎప్పుడు కూడా నింపబడవు. మొట్టమొదటిగా ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ పగను, ఆ ప్రతీకారాన్ని ఏం చేయాలి? పక్కన పెట్టాలి. పక్కన పెట్టినప్పుడే మన గిన్నెలు నింపబడతాయండి. ఎందుకని ఇంకా నీవు ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నావంటే చాలా మందికి క్షమించే గుణము ఉండదు. నేను ఎందుకు క్షమించాలి? వాడు నా జీవితంలో ఎంతగానో అన్యాయం చేశాడు, నేను ఇలా మారిపోవడానికి, నా బ్రతుకు ఇలా అయిపోవడానికి వాడే కారణం అంటాడు. ఇది దేవుని ప్రేమ, ఇది క్రైస్తవ జీవితం కాదండి. క్రీస్తును కలిగిన వారి జీవితాలు ఎలా ఉండాలంటే సమస్తాన్ని కూడా క్షమించేవాడవుగా నువ్వు ఉండాలి. కొరింథీ రాసిన 2 కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనం కూడా చదివితే, 2 కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనం, 2 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం, ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరులను జాగ్రత్తగా మీకుడు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. చూసారండి ఏంటండి? ఆయన ధనవంతుడయుండి నీ దారిద్ర్యతలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఎలా మారిపోయాడంట? దరిద్రుడు అయిపోయాడు. ఆయనకి ఏమీ లేదు ఈ లోకంలో. అందుకే కదా ఏమంటాడు? మనుష్యుడు తలవాల్చుకున్నటకు జానుడు స్థలమైనను లేదని చెప్పాడు ఆయన లోకంలో. చూసారండి, ఆయన తలవాల్చుకోవడానికి జానుడు స్థలం లేకుండా నీ కోసం ఇచ్చాడు. ఆయన తన జీవితం అంతా కూడా నీ కొరకు ఆయన దారపోసాడు. నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని. యోసేపు లాంటి ప్రేమ నీకుందా? యోసేపు గిన్నె నిండి పొంగి పొందుతుంది. కారణం, తన సహోదరులను ప్రేమిస్తా ఉన్నాడు. తనను ద్వేషించిన వారిని, తనను బాధ పెట్టిన వారిని, తనను అవమానించిన వారిని ఏం చేస్తున్నాడంటే ఆహారము పెట్టి వారి యోగక్షేమాలు, తండ్రి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటున్నాడు, తల్లి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటున్నాడు, తన తమ్ముడి యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటున్నాడు. ఎంత ప్రేమ అండి! ఈరోజు ఆ ప్రేమ మనలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. 3వ గిన్నె ఏంటంటే మన్నా గిన్నె. నిర్గమకాండము 16వ అధ్యాయము 33వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 33. అందరూ కూడా వాక్యం తీయండి, చదువమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన్నా గల గిన్నె అనగా దేవుని వాక్యానికి ఇది సాదృశ్యంగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలంట ఆత్మీయ ఆకలి తీర్చే ఒక మన్నాగా మారిపోవాలి. హల్లెలూయా. శరీరము ఏమి కోరుకుంటుందంటే ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఆకలిని ఎప్పుడు కోరుకుంటాం. తినాలి, అవి తినాలి, ఇవి తినాలి, అవి తాగాలి, ఇవి తాగాలి, అక్కడికి పోవాలి, ఇక్కడ ఆ రెస్టారెంట్ పోవాలి, ఈ పక్కగా పెట్టారంట తిండి. సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడంటే, నీవు తిండిపోతు అయిన వెడల నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటున్నాడు.
ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఆకలి ఉందా నీకు? ఎలాంటి ఆకలి ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆకలి నీకు ఉండాలి. దేవుని వాక్యమును ఎప్పుడు కూడా నీ హృదయములో నింపుకోవడానికి నీ హృదయం ఎప్పుడు కూడా ఆశతో ఎదురు చూసేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆత్మీయ ఆకలి కరువైపోయిన పరిస్థితుల్లో జీవిస్తున్నారండి. అన్ని బాగా చేస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కేకలేస్తారు, గంతులు వేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాక్యము సమయానికి వచ్చేసరికి ఏం చేస్తారు తెలుసా? నిద్రపోతాం. మరి ఎందుకు నువ్వు వచ్చేది గుడికి? ఆదరేసుకోవడానిక? అటెండెన్స్ వేసుకోవడానిక? అమ్మగారికి నీ మొక్కను చూపించి నువ్వు వెళ్ళిపోవడం కోసమా? కాదు కదా. వాక్యమే కదా నిన్ను నడిపించేది, వాక్యమే కదా నీకు జీవాన్ని అనుగ్రహించేది, వాక్యమే కదా నిన్ను ఫలభరితంలోనికి నడిపించేది. ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తే నీ గిన్నె నింపబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆధ్యాత్మికమైన పోషణ దేవుని వాక్యములో దాగుంది. మొదటి కీర్తన 3వ వచనం ఏం చెప్తుందండి? మొదటి కీర్తన 3వ వచనం, మొదటి కీర్తన 3వ వచనం ఏం చెప్తుంది? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఉపదేశమును ఎల్లప్పుడూ నీ హృదయములో నింపుకొని నువ్వు ఆనందించి దాన్ని ధ్యానించడం ద్వారా ఎడతెగని ఫలాలను నువ్వు పొందుకుంటావు. విజయ పదములోనికి నువ్వు నడిపించబడతావు. నీ ప్రాణము తెప్పర్ల పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నది యొక్క నాటబడిన చెట్టంట వెట్ట కలిగినను అది కాపు మానక తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఎందుకయ్యా ఉంటుందంటే వాక్యము అనగా నీరు. దేవుని వాక్యం ఎలాంటిదండి? నీరు. ఈ నీరు ఎప్పుడైతే నువ్వు నింపుకుంటావో నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరించబడతావు. ఆకాశ పక్షులకు నీవు గూడనిచ్చేవాడుగా ఉంటావు. ప్రేమైన వారలారా, దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా మరగుజ్జుతనములో ఉండకూడదు. ఫలించే అనుభవంలోనికి సంఘము వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మన్నా గల పాత్ర నీకుందా? వాక్యము చేత నువ్వు నింపబడుతున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నీకు వెలిగిస్తుంది, నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. మన్నా గల పాత్ర. 4వ మాట చెప్పేసేసి ప్రార్థన చేసేస్తుంది. హీరాము గిన్నె. హీరాము అనే మాటకు అర్థం ఏంటంటే దేవాలయపు పరిచర్యను ఇక్కడ తెలియజేస్తూ ఉంది. మొదటి రాజుల గ్రంథంలో 7వ అధ్యాయము 40వ వచనంలో మనం చదివితే ఈ మాటలు చెప్పేసేసి మనం ముగించేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 40వ వచనం చదవండి. మొదటి రాజులు. రెండు స్తంభములను, ఆ 2 స్తంభముల మీద పైపీటల పళ్ళెములను, ఆ స్తంభములను పైపీటల పళ్ళెములను కప్పిన 2 చాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హీరాము అనే భక్తుడు ఏం చేస్తున్నాడండి? దేవాలయపు పరిచర్య కొరకు గిన్నెలను తయారు చేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవాలయపు పరిచర్యలో మన గిన్నెలు వాడబడుతున్నాయా లేదా? గిన్నెలు అంటే మీ ఇంట్లో చెంబులు చటాలు అయి కావాలి. హల్లెలూయా. దేవాలయపు పరిచర్యలో నీ వంతు నీవు సహకారాన్ని అందించేవాడవుగా ఉండాలి, పరిచర్య చేసేవాడవుగా ఉండాలి. ఇక్కడ చాలా మంది తల్లులు వాళ్ళ చిన్నప్పుడంట ఈ మందిరంలో చాలా మంది పరిచర్య చేసేవాడంట. పరిచర్య చేసిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడ్డారా లేదా? ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఇక్కడ మీ చిన్నప్పుడు ఈ సంఘంలో పరిచర్య చేసిన వాళ్ళు చెయ్యెత్తండమ్మా, ఎత్తండి మీరు ఒకసారి చూద్దాం మీ ముఖాలు. వీళ్ళందరూ పరిచర్య చేసిన వాళ్ళే. వీళ్ళందరూ దీవించబడ్డారా లేదా?
ఎక్కడెక్కడో ఉన్నారండి మన బిడ్డలు. బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాదులో ఈ స్థలములో చిన్నప్పుడు ఊడ్చి జల్లి పరిచర్య చేసిన బిడ్డలు ఈరోజు సంపన్నులుగా దేవుడు వారిని మార్చేస్తారు. ఈరోజు నీ గిన్నెలు దేవుని పరిచర్యలో వాడబడుతున్నాయా లేదా? ప్రభు చెప్పాడండి మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 42 అంటున్నాడు, ఇదిగో మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకములో మీ ఫలము, దాహానికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలంట, పరలోకంలో నీ ఫలం అధికం అవుతుందంట. 2 కొరింథీ 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదివితే ఏమంటాడు అక్కడ? 2 కొరింథీ 12వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 8:12 2 కొరింథీ. శక్తికి కలిమి కొలదయే ఇచ్చినది ప్రీతికరము, ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని, హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగులు లేదనియు, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒక్కడు వారి సమృద్ధి మీకు ఎక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి మనసుతో అండి? సిద్ధమైన మనసు నీకు ఉండాలి. శక్తికి మించింది కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము. అంటే నీకు లేనప్పుడే నీకు ఉన్న దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. 9వ అధ్యాయము కూడా మీరు చదివితే 9వ అధ్యాయము 6వ వచనం, ఇదే 2 కొరింథీ 9:6 కూడా చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు అని సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకును దేవుని ఎడల సమస్త విధములైన కృపను, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి ఇచ్చేటప్పుడు ఏం చేయకూడదంట? నువ్వు తనుకోకూడదు. కొంతమంది తనుక్కుంటా ఉంటారు, దేవునికి ఇచ్చే వాటిని అడ్డుపడుతూ ఉంటారు. ఈరోజు ప్రియమైన వారులారా, హిరాము దేవుని మందిరము కొరకు పరిచర్యలో వాడడానికి గిన్నెలను తయారు చేస్తా ఉన్నాడు. దేవాలయముకు కావలసినవన్నీ కూడా అతడు సమకూర్చే అనుభవం కలిగి ఉంటున్నాడు. నీకు సమృద్ధినిచ్చాడు దేవుడు. ఈరోజు దేవుడికి ఇచ్చే మనసు నీకు ఉందా? పరిచర్యకు సహకారాన్ని అందించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చదువుకుంటున్నావేమో, అందుకే నువ్వు ఫలించలేకపోతున్నావు. ఇంకేమని చెప్తాడో తెలుసా? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఔదార్యము కలిగిన హృదయముతో దేవునికి నువ్వు ఇచ్చే మనసు నీకు ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 41, 42 కూడా చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 41, 42 ముగించేస్తాను. 9వ అధ్యాయం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకని అభ్యంతర పరచువాడు ఎవడు? వాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి. అది దేవునికి ఇచ్చేవారిని ఎవరైతే అడ్డుపడతా ఉన్నారో వారి మెడకు దేవుడు ఏం చేస్తాడంట? పెద్ద తిరగటి రాయి కట్టి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? సముద్రంలో పడేస్తాడు. జాగ్రత్త. దేవుని పరిచర్యకు కానీ, సేవకులకు కానీ, సువార్తకులు కానీ, అక్కర్లో ఉన్నవారికి ఇస్తున్నప్పుడు ఎవరైనా ఒకవేళ నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా అడ్డుపడే విధానంలో ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు మార్చుకోండి. నువ్వు సమృద్ధిని అందుకే అనుభవించలేకపోతున్నావు.
అడ్డుపడే మనస్సు మనకు ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇచ్చేవారంట ఇంకా సమృద్ధి గల చోటులోనికి దేవుడు. ఈరోజు ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఈ హిరాము గిన్నె ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తుంది, పరిచర్యలో నువ్వు సహకారంగా ఉండాలి. చివరిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదివితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, 6:10 చదవండి. హెబ్రీ మీరు చేసిన కార్యము పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయకుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. అది ఎవరికి ఇస్తున్నావు? నువ్వు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి నువ్వు ఇస్తున్నావు. ఆనాడు అపోస్తుల పాదాల దగ్గరికి వారు ఆస్తులను అమ్మి తీసుకొచ్చి పెట్టేశారు. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంటా ఉంది? మనం ఎందుకనే ఆశీర్వదించబడలేకపోతున్నామో ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధులకు పరిచర్య చేసే అనుభవం నీకున్నట్లయితే ఇంకా చేయడము నేర్చుకో. దేవుడు తప్పకుండా నిన్నేం చేస్తాడంటే అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు. నువ్వు రూపాయి ఖర్చు పెడితే ఆయన వడ్డీ వేసి 2 రూపాయలు నీకు అనుగ్రహించేది. అంతకంటే ఎక్కువ వేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాదండి. ప్రపంచంలో ఈరోజు అనేక మంది సేవకులు ఎంతో మందికి సహకారులుగా ఉంటా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి కాదు, దేవుడు వారిని ఆశీర్వదించిన విధానం బట్టి, దేవుడు వారిని దీవించిన విధానం బట్టి వారు ఇతరులకు ఏం చేస్తున్నారు? స్వచ్ఛందంగా అనేకమైన సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా వారి పరిచర్యలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈరోజు నీ ఇల్లు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ పిల్లలకి ఇవ్వడం నేర్పించండి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, అరే నీకు పెట్టిన స్నాక్స్ నువ్వే తినేయాలి, పక్కోడికి ఒక పక్క కూడా పెట్టకూడదు. ఇదేంటి తెలిసిన? స్వార్థపూరితమైన విధానం. ఆనాడు ఆ కొండ మీద ప్రసంగం ప్రభు చేసినప్పుడు 3 దినాలు అయిపోయింది. వారు చాలా దూర ప్రాంతం వెళ్ళాలి. ప్రభు అడుగుతున్నాడు శిష్యుల్ని, మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే వరకు పెట్టండి. అంటే మా దగ్గర ఏముంది ఆహారం? నీతో పాటు కూర్చునే ఉన్నాం కదా మేము కూడా, మాకెక్కడిది ఆహారం అంటే ఒక చిన్న పిల్లడు లేచి ఏమన్నాడు? ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని తీసుకొచ్చి ప్రభు చేతికి అప్పగించినప్పుడు ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరచి వడ్డించినప్పుడు అందరూ కూడా సమృద్ధిగా ఆహారం తిన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిల్లవాడికి ఆలోచన? తన తల్లిదండ్రుల నుంచి. ఈరోజు మన జీవితంలో ఏ విధమైన పరిచర్యకు మనం సహకారంగా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి త్వరలో వచ్చుదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు నీకు 4 విషయాలు నేర్పిస్తున్నాడు. ఫరో గిన్నె, ఇది లోకపు యొక్క పాపానికి, లోకపు యొక్క దాసత్వానికి ఇది సాదృశ్యంగా ఉందని జ్ఞాపకం చేశాడు. రెండవదిగా యోసేపు గిన్నె సహోదర ప్రేమకు సాదృశ్యంగా ఉందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మూడవదిగా మన్నా గిన్నె అనగా వాక్యముతో నువ్వు నింపబడాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. 4వదిగా హిరాము గిన్నె అనగా దేవుని పరిచర్యలో నీవు సహకారమును అందించే వ్యక్తులుగా నువ్వు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4 అనుభవాలు నీలో ఉన్నాయా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా లోక సంబంధమైన విధానంలో నువ్వు జీవిస్తున్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదర ప్రేమ లేని వ్యక్తులుగా నువ్వు ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యానికి సమయం ఇస్తున్నావా? వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నావా? దేవుని మాటకు విధేయత చూపించేవాడుగా ఉన్నావా లేదా? నువ్వు జ్ఞాపకం చేసుకో. పరిచర్యకు ఇచ్చే మనసు నీకు ఉందా? దేవుని సేవకులకు సహకరించేవాడుగా నువ్వు ఉన్నావా లేదా? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 4 విషయాలు ప్రభు మనకు నేర్పిస్తుండగా మనం సరి చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితాలుగా మన జీవితాలు కట్టుకుందాం. విత్తబడిన వాక్యము కొరకు మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిద్దాం. అందరం కూడా ఏకీభవిద్దాం.